ముందు వ్యక్తులను తయారు చేయాలనుకున్నాను. అంటే ఎంత వ్యక్తులను తయారు చేయడం అంటే ఎట్లా అని మీరు అందరూ అనుకోవచ్చు. ఒకటి నిలకడ. ఒక 15-14 సంవత్సరాలు మనతో పాటు నిలకడగా ఉంటే తప్ప ఆ వ్యవస్థ వీళ్ళు నిలబడగలరా లేదా అనేది. చాలాసార్లు చెప్తా ఉంటాను, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అని. ప్రతికూల పరిస్థితుల్లో ఎవరు నిలబడి ఉన్నారు, ఎవరు నిలబడలేదు మనకు అర్థం. దానికి ఓన్లీ కాలమే సమాధానం చెప్పాలి. సో కాల పరీక్షలను తట్టుకొని ఈ రోజున మీరు అందరూ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మొన్న మా సోదరులు నాగబాబు గారు కూడా చెప్తా, నేను ముందు మన ఢిల్లీలో మాట్లాడుతా ఏమన్నాను, ఢిల్లీలో ఏమన్నా కాదు, నమ్మలేదు మావాడిని అన్నాం కదా. అంటే తను బాగా పొలిటికల్ ఫిలాసఫీ చదువుకున్నాడు, సోషలిజం గురించి అవగాహన ఉన్నవాడు, లాయరు, మద్రాస్ బార్లో లా మెంబర్గా ఉన్నాడు. సో తనకి చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి. కానీ అలాంటిది వీడు పార్టీ పెడుతున్నాడంటే ఆల్రెడీ ఒకసారి నలుగున్నాం, దెబ్బతిన్నాం, వీడు ఎలా అంటే కేవలం మన బ్రదర్గా నలిగిపోతాడేమో ఒక భయం, వీటన్నిటికీ ఒక చిన్న అపనమ్మకం కూడా కాదు, అది ఒక జాగ్రత్త, ఒక భయం తమ్ముడి మీద కాదు. అది అన్నకు ఉండాల్సిన ప్రేమ లక్షణం కింద చూస్తాం తప్ప అది అనేది అపనమ్మకం కాదు. కానీ ఎలా సాధిస్తాడనేది ఉంటుంది. అలా చాలామందికి ఉండింది, అన్నయ్యకి ఉన్నట్టుగా నాబాబు గారికి ఉన్నట్టుగా చాలామందికి ఉండింది. ఎలా వెళ్తాడు ముందుకి, వీడికి అవగాహన లేదు వీడికి అనుకుంటాను. అంటే నది మొదలుపెట్టినప్పుడు, దాని గంగా ప్రవాహం మొదలుపెట్టినప్పుడు చిన్న ధార కిందే ఉంటుంది. అది ఎన్ని మలుపులు తిరిగి ఎన్నిటో కలుపుకొని ముందుకెళ్తే అది మహాప్రవాహం అయిపోతుంది. అలాగే జనసేన మొదలుపెట్టినప్పుడు నా నమ్మకం ఏంటంటే ఇది ఒక రోజున మహాప్రవాహం అవ్వాలని. కాదు, ఇంకా మనం ప్రవాహం అవ్వాల, ఒక చిన్న పాయి కింద వచ్చాం అంతే. అవుతాం మనందరం కలిస్తే కదా, తలా చేయేస్తేనే కదా. సో అది ఈరోజు మనం మొదలుపెట్టాం. అంటే నేను ఎందుకు ఈజీగా పెట్టేసి ఉండొచ్చు, ఒక 10 మంది నాయకులను పెట్టేసి మీరు నడిపేయండి పార్టీ అంటే నడపచ్చు. ఉదాహరణకి ఇదే మీరు చూడాలంటే ఈ 2008లోనూ నేను యూత్ వింగ్కి, యువరాజ్యంకి నేను అప్పుడు అనుకుని చేసినవి ఇవన్నీ. అంటే ఒక బలమైన పార్టీ ఎలా ఉండాలని చేసుకున్నప్పుడు ఆ రోజు నేను కొంత చేయగలిగాను, కానీ అది యూత్ వింగ్ కాబట్టి నేను మొత్తం అప్లై చేయలేకపోయినా, చేయకూడదు కూడా. కాకపోతే ఆ అనుభవం నాకు చాలా బలం ఇచ్చింది నాకు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, తెలంగాణలో మా నాయకులు ఎవరు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీస్ లేరు, మరి ఎందుకు ఉంది పార్టీ? ఉన్నది 1,00,000 మందే కావచ్చు 4 కోట్ల జనాభాకి. ఎంత బలంగా మాట్లాడతారు చూడండి. దేనికేనంటే ఒక భావజాలాన్ని నమ్ముకుంటే మనుషులు ఎంత బలంగా కొట్లాడగలరు, ఎంత బలంగా పోట్లాడగలరు అనేది తెలంగాణ జనసేన మనకి యూత్ చూపించాను. అంటే నేను ఎందుకు చెప్తా అంటే, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సర్టన్ ఐడియాలజీ, నమ్మితే మటుకు ఎంత స్థాయికి వెళ్ళొచ్చు అని అనడానికి తెలంగాణ మన జనసేన నిదర్శనం దానికి. ఇంకా అలాంటిది మనకి నమ్మారు కాబట్టి ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత కూడా నిలబడ్డారంటే దానికి ఆంధ్రప్రదేశ్కి, నేను మన జనసేనకి నిలబడ్డ మద్దతుదారులకి, మన జన సైనికులకు కావచ్చు, మన వీర మహిళలకు కావచ్చు, నాయకులకి, ప్రతి ఒక్కరికి నిలబడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇది నా కోరిక ఏముందంటే, చాలా సంవత్సరాల నుంచి నేను చెప్తాను, కొంతమంది నాయకులకి చెప్పాను, మీరు అర్థం చేసుకోండి, కొంచెం కమిటీలు వేయండి అని చెప్తా ఉంటాను. సమస్య ఎక్కడ ఉంది అంటే, అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఏమంటావు? అదే అంటున్నా, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళ గురించి నేను చెప్పేది. మిమ్మల్ని అర్థం చేసుకునే అంటే, ఇప్పుడు నాకు తెలుస్తుంది కదా, ఒక పార్టీ నడుపుతున్నాం అంటే ఎవరి మూలంగా నడుపుతున్నావు నాకు తెలుస్తుంది కదా. నాకు అర్థం అవ్వకుండా ఎందుకు వస్తాను? నేను నలిగినోడిని కదా, నేను యువరాజ్యంలో నేను నలిగినోడిని, ఈ క్షేత్రస్థాయిలో పనిచేసినోడిని, గుర్తింపు ఏం కోరుకోలేదు, బాగుండాలి దేశం అనేది. నేను అప్పుడు అనుకున్న పార్టీకి నేను చేద్దామని ఒక బలంతో ఉన్నాను. ఇది ఎందుకు సాధక్స్ని ఎందుకు పెట్టానంటే, మీరు కన్సిస్టెంట్గా మీరే, అంటే ఉదాహరణకి నేను ఎందుకు ఒక కులానికి ప్రతిపాదించను, ఒక కులానికి ఎందుకు పదే ఎందుకు మాట్లాడతానంటే, మీకు మచ్చుతునికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. భీమిలీలో ఒక టీ షాప్ నడిపే దేవర శివ,
రాజమండ్రిలో యువరాజ్యం నుంచి ఉండిపోయిన ఒక అచ్యుతరాయుడు, అవనగడ్డలో పార్టీ కోసం ప్రభుత్వ ఉద్యోగం వదిలి వచ్చేసిన గుడివాక్ శేషుబాబు కానీ, నరసరావుపేటలో ఒక వెల్డర్ మన మునీఫ్ హసన్ కానీ, చిత్తూరు జిల్లా మాజీ సైనికుడు బి కుమార్ కానీ, అనకాపల్లి ఆటో డ్రైవర్ మట్టు దామోదర్ కానీ, మైసూరావారిపల్లి రాయలసీమలో జనసేన తొలి మహిళా సర్పంచ్ సంయుక్త గారు కానీ, మన తెనాలిలో టైలర్ వి శివనాగరాజు గారు కానీ. శివనాగరాజు గారు మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ మొన్న మీరు మిమ్మల్ని పిలవలేదని బాధపడ్డారంట కదా, మన సాధక్ మీటింగ్స్కి మిమ్మల్ని పిలవలేదని అందుకే పిలిచాను మిమ్మల్ని. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు బాధపడితే నాకు తెలుస్తుందని చెప్పడానికి చెప్తున్నా. అంటే నా కోరిక ఏంటంటే, కూర్చోండి ప్లీజ్. అంటే వాళ్ళు చూడండి, వాళ్ళు ఎలా చేశారంటే నాకు బలం అదే. నేను ఎందుకు కమిటీల మీద ఇంత తపన పడ్డానంటే మన సగటు మధ్యతరగతి నుంచి పెరిగిన వాళ్ళం మనందరం. సో మధ్యతరగతి బాధలు ఎలా ఉంటాయో తెలుసు. ఒక మధ్యతరగతి మనిషి దేశం కోసం పనిచేస్తా ఎవరి చెడు కోరుకోడు, ఇంకో కులం పోవాలని కోరుకోడు, ఇంకో మతం దుర్మార్గం అయిపోవాలని కోరుకోడు, తను బాగుండాలని కోరుకుంటాడు, అందరూ బాగుండాలని కోరుకుంటాడు. ఏదో రోజుకి ఇంత ఈ పూట గడిస్తే చాలు, పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు, ఇలాంటి చిన్నపాటి మధ్యతరగతి ఆశల మధ్యలో ఉండే వాళ్ళ ఆశయాలు నలిగిపోతా, చిన్నపాటి కోరికలు నలిగిపోతా ఉంటే సహజంగానే కోపం వస్తుంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అలాంటి సగటు మనిషికి ఉండే కోపం నాకు ఉంది. సో వాటన్నిటినీ ఒక ఆలోచనలో పెట్టి, ఒక క్రమంలో పెట్టి, గ్రేట్ ఐడియాలజీగా అంటే మనం దీని మీద వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ రాయొచ్చు అంటే రాయొచ్చు. కొంతమంది మేధావులకి ఇస్తే చాలా గొప్ప మన 7 సిద్ధాంతాల గురించి చాలా పుస్తకాలు రాయొచ్చు. కానీ నేను పెట్టుకుంది ఏంటంటే చాలా తేలిగ్గా ఉండాలి. అందరికీ చదివేంత మన శివనాగరాజు గారికి ఒక పుస్తకాలు చదివేంత లక్ష్యం ఉండకపోవచ్చు, కానీ ఆయనకి ఏం కావాలి? ఒక ఏకవాక్యంలో ఒక భావాన్ని చెప్పగలగాలి. ఆయన కులాల ఐక్యత గురించి నాగరాజుకి అవగాహన ఉన్నంతగా మిగతా వాళ్ళకి ఎంత అవగాహన ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే బట్టలు కుట్టేటప్పుడు తను ఏ కులాన్ని కుడతాడని చూడడం. అంటే మీరు అంత సింపుల్గా చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో నేను అందుకు కులాల ఐక్యత మాట్లాడుతున్నప్పుడు చాలామంది వైసీపీ నాయకులు నేను కులాల గురించి మాట్లాడతానంటే, బాబు ఈ కులాలను నేను ప్రారంభించాను చెప్పండి. నిజంగా నాకు ఒక కులం కోసమే ఉండే వ్యక్తిని అయితే బాలినేని గారు ఎందుకు వస్తారు జనసేనలోకి? అంటే ఏముంటుంది? ఆయన ఏం చూసి ఉండాలి ఆయనలో? ఈ వ్యక్తి అందరి కోసం పనిచేస్తాడు, ఆ నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు?